బిస్మిల్లా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సిక్కులు వల్ల ఆమీన్. అరబ్బీలో ఉన్నటువంటి ఖురాన్ని తెలుగులో తెలుసుకుంటూ ఉన్నాము. 36వ సూర యాసీన్ సూర. ఈ యొక్క సూర మక్కాలో అవతరించింది. ఆయతులు 83. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుంచి. యాసీన్. వివేకంతో నిండిన ఖురాన్ సాక్షిగా, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నిశ్చయంగా నువ్వు సందేశహారులలోని వాడవు, ప్రవక్తలలోని వాడవు, దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకు చేరవేసేవాడవు, నీవు రుజుమార్గాన ఉన్నవాడవు, సర్వాధిక్యుడు కృపాకరుడు అయిన అల్లా తరపున ఈ యొక్క ఖురాన్ అనే గ్రంథం అవతరింపజేయబడింది. ఎవరి తాత ముత్తాతలు మునుపు హెచ్చరించబడలేదో ఆ జనులను నువ్వు హెచ్చరించటానికి ప్రవక్తగా పంపబడ్డావు. అందువల్లనే వారు పరధ్యానానికి లోనై ఉన్నారు. వారిలో చాలామందికి వ్యతిరేకంగా శిక్ష విధించాలన్న మాట ఖరారైపోయింది. ఇక వారు విశ్వసించేవారు కాదు. మేము వారి మెడలలో ఇనుప పట్టాలు వేసేశాము. అవి వారి చుబుకముల వరకు ఆక్రమించి ఉన్నాయి. అందుచేత వారి తలలు పైవైపుకే తిరిగిపోయాయి. మేము వారి ముందు ఒక అడ్డును, వారి వెనుక మరో అడ్డును పెట్టాము. ఆ విధంగా మేము వారిని కప్పివేశాము. తత్కారణంగా వారు అందువల్ల చూడలేరు. కాబట్టి నువ్వు వారిని హెచ్చరించినా హెచ్చరించకపోయినా ఒక్కటే, వారు విశ్వసించరు. హితబోధను అనుసరిస్తూ చూడకపోయినా, ఈ యొక్క ఖురాన్ హితబోధను అనుసరిస్తూ చూడకపోయినా, కరుణామయుని అయిన అల్లాకు భయపడే వ్యక్తిని మాత్రమే నువ్వు హెచ్చరించగలవు. కాబట్టి అలాంటి వ్యక్తికి నువ్వు క్షమాభిక్ష, గౌరవప్రదమైన ప్రతిఫలం గురించిన శుభవార్తను వినిపించు. నిశ్చయంగా మేము మృతులను బ్రతికిస్తాము. జనులు ముందుగా చేసి పంపుకున్న దానిని, వారు వెనక వదిలి వెళ్ళిన కర్మలను కూడా మేము వ్రాస్తూ పోతున్నాము. ఇంకా మేము ప్రతి విషయాన్ని స్పష్టమైన ఒక గ్రంథంలో నమోదు చేసి పెట్టాము. ఉదాహరణగా, నీవు వారికి ఒక పట్టణవాసుల వద్దకు అనేక మంది ప్రవక్తలు వచ్చి అప్పుడు జరిగిన దానిని వివరించు. మేము వారి వద్దకు ఇద్దరు ప్రవక్తలను పంపగా మొదట ఆ ఇద్దరిని వారు ధిక్కరించారు. మరి వారికి ఆ ఇద్దరికి అండగా మేము మూడవ వారిని పంపగా, మేము మీ దగ్గరకు ప్రవక్తలుగా పంపబడ్డాము అని వారు ఆ పట్టణ ప్రజలతో అన్నారు. దానికి వారు, మీరు కూడా మాలాంటి మానవ మాత్రులే. కరుణామయుడు అసలు దేనిని అవతరింపజేయలేదు. మీరు చెప్పేదంతా పచ్చి అబద్ధం అని సమాధానమిచ్చారు వారు. ప్రవక్తలు ఇలా అన్నారు వారితో, మేము నిజంగా మీ వద్దకు ప్రవక్తలుగా పంపబడ్డామన్న సంగతి మా ప్రభువుకు తెలుసు. స్పష్టంగా విషయాన్ని అందజేయటం వరకే మా యొక్క కర్తవ్యం స్పష్టంగా విషయాన్ని అందజేయటం వరకే. దానికి వారు, మేము మిమ్మల్ని దరిద్ర సూచకంగా భావిస్తున్నాము. మీరు గనక ఈ పనిని మానుకోకపోతే మేము మిమ్మల్ని
రాళ్లతో కొట్టి చంపేస్తాము. మా తరపున మీకు బాధాకరమైన శిక్ష అంటుకుంటుంది అని అక్కడున్న వారు చెప్పారు. అప్పుడు ప్రవక్తలు ఇలా అన్నారు, మీ దరిద్రమంతా మీ వెంటే ఉంది. ఏమిటి? మీకు చేసే ఉపదేశాన్ని మీరు దరిద్రంగా తలపోస్తూ ఉన్నారా? అసలు విషయం అది కాదు. మీరసలు బరి తెగించిపోయారు. అంతలోనే ఆ నగరం చివరి వైపు నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అన్నాడు, ఓ నా జాతి వారులారా, మీరు ప్రవక్తలను అనుసరించండి. మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగని వారి సన్మార్గాన ఉన్నవారే వెనుక నడవండి. నన్ను పుట్టించిన వారిని నేను ఆరాధించకుండా ఉండటం ఎంతవరకు సమంజసం? మరి నిజానికి మీరంతా ఆయన వైపుకే మరలించబడేవారే. అట్టి నిజ దైవాన్ని వదిలేసి నేను ఇతరులను ఆరాధ్యులుగా ఆశ్రయించాలా? ఒకవేళ కరుణామయుడు అయిన అల్లా నాకేదైనా నష్టం కలిగించదలిస్తే వారి సిఫారసు నాకెలాంటి లాభము చేకూర్చదు. వారు నన్ను కాపాడనూ లేరు. మరి నేను స్పష్టమైన దుర్మార్గంలో పడిపోతాను. అందుకే నేను చెప్పేది వినండి. నేను మటుకు మీ అందరి ఏకైక ప్రభువును విశ్వసించాను. స్వర్గంలో చేరిపో అని అతనితో అనబడింది. నా జాతి వారికి ఇది తెలిస్తే ఎంత బాగుండేది అని అతనన్నాడు. నా ప్రభువు నన్ను క్షమించి ఆదరణీయులలో నన్ను చేర్చిన సంగతి. అతని తరువాత మేము అతని జాతి వారిపై ఆకాశం నుంచి ఏ సైనిక దళాన్ని దింపలేదు. దాని అవసరం మాకు లేదు కూడా. అది ఆ శిక్ష ఒకే ఒక్క కేక మాత్రమే. అంతే. వారంతా ఆ దెబ్బకు ఆరిపోయారు. అలాంటి దాసుల పరిస్థితి కడు శోచనీయం. తమ వద్దకు ఎప్పుడు ఏ ప్రవక్త వచ్చినా వారు అతన్ని పరిహసించకుండా ఉండలేదు. వారికి పూర్వం ఎన్నో సముదాయాలను మేము తుదముట్టించటాన్ని, ఎన్నో చరిత్రలను, జాతులను తుదముట్టించటాన్ని వారు చూడలేదా? వారెన్నటికీ వారి దగ్గరకు తిరిగి రారు. అయితే ఎట్టకేలకు వారంతా సమీకరించబడి తీర్పు నిమిత్తం మా ముందు హాజరుపరచబడతారు. మరి వారి కోసం మృతభూమి కూడా ఒక సూచనే. వారి కోసం మృత భూమి కూడా ఒక సూచనే. దాన్ని మేము బ్రతికించాము. దాని నుంచి ఆహార ధాన్యాన్ని ఉత్పత్తి చేశాము. దాని నుంచి వారు భుజిస్తున్నారు. ఇంకా మేము అందులో ఖర్జూరం, ద్రాక్ష తోటలను ఉత్పన్నం చేశాము. వాటిలో ఊటలను ప్రవహింపజేశాము. దాని ఫలాలను ప్రజలు తినేందుకు వారి చేతులైతే దాన్ని నిర్మించలేదు. మరలాంటప్పుడు వారు కృతజ్ఞులుగా ఎందుకు వ్యవహరించరు? భూమి నుండి ఉత్పన్నమైన వస్తువులలోనైనా, మరి స్వయంగా వారిలోనే మనుషులలోనే అయినా, వారికి తెలియని వాటిలోనైనా వాటన్నిటి జతలను సృష్టించినవాడు పరమ పవిత్రుడు. భూమి నుండి ఉత్పన్నమైన వస్తువులలో జతలు, స్వయంగా వారిలోనే మనుషుల్లోనే జతలు, వారికి తెలియని వాటిలో కూడా ఎన్నో జతలు, వాటన్నిటిని జతలు జతలుగా సృష్టించిన వాడు పరమ పవిత్రుడు. వారి కోసం రాత్రి కూడా ఒక సూచనే. రాత్రి నుంచి మేము పగటిని లాగివేస్తాము.
దాంతో వారు చీకటిలో ఉండిపోతారు. సూర్యుడు తన కోసం నిర్ధారించబడిన కక్షలోనే పయనిస్తూ ఉన్నాడు. ఇది సర్వాధిక్యుడు సర్వజ్ఞుడు అయిన అల్లా నిర్ధారించిన విధానం. మరి చంద్రుని మజిలీలను కూడా మేము నిర్ధారించాము. చివరకు అది వాడిపోయిన ఖర్జూరపు పాత మండలాగా తయారవుతుంది. చంద్రుణ్ణి పట్టుకోవడం సూర్యుని తరం కాదు. పగటిని మించిపోవటం రాత్రి వల్ల కాదు. అవన్నీ తమ తమ ఒక నిర్ధారిత కక్షలో తేలియాడుతూ ఉన్నాయి. మరి మేము వారి సంతతిని నిండు నౌకలో ఎక్కించటం కూడా వారి కోసం ఒక సూచనే. ఓడలలో మరి ప్రజలు ఎక్కి తిరగటం కూడా అది కూడా ఒక దైవ. మరి మేము వారి సంతతిని నిండు నౌకలో ఎక్కించడం కూడా వారి కోసం ఒక సూచన. ఇంకా వారి కోసం దాని అంటే నౌక లాంటివే మరికొన్ని వస్తువులను కూడా సృష్టించాము. వాటిపై వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరి మేము గనక తలుచుకుంటే వాటిని ముంచివేయగలం. అప్పుడు వారి ఫిర్యాదును వినేవారు కానీ వారిని రక్షించేవారు కానీ ఎవ్వరూ ఉండరు. వారు ఎన్నిటిపైనో ఎక్కిపోతూ ఉన్నారు. ఒకవేళ వాటిని ముంచివేసినా మరి వారు ఫిర్యాదును వినేవారు కానీ వారిని రక్షించేవారు కానీ ఎవరు ఉండరు. కానీ మేము మా తరపున దయదలచి ఓ నిర్ణీత కాలం వరకు వారికి లబ్ధిని చేకూరుస్తూ ఉన్నాము. మీరు ముందు ఎదుర్కోబోతున్న పరిణామానికి, మీరు మీ వెనుక వదిలిపోయే వాటికి, పాపకార్యాలకు భయపడండి. మీరు కరుణించబడతారు అని వారికి ఎప్పుడు నచ్చజెప్పినా వారు లక్ష్య పెట్టరు. తమ వద్దకు వచ్చిన ప్రభువు సూచనలలో వారు విముఖత చూపకుండా ఉన్న సూచన అంటూ ఏదీ లేదు. అల్లా ప్రసాదించిన దానిలో నుంచి కొంత ఖర్చు చేయండి అని వారితో అన్నప్పుడల్లా ఈ తిరస్కారులు విశ్వాసులతోటి మేము వారికి ఎందుకు తినిపించాలి? అల్లా తలిస్తే ఆయన స్వయంగా వారికి అన్నం పెట్టేవాడు. ఎటొచ్చి మీరే స్పష్టమైన అపమార్గంలో పడి ఉన్నారు అని తిరిగి సమాధానమిస్తారు. మీరు నిజంగా సత్యవంతులే అయితే ఆ ప్రళయ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందో చెప్పండి అని వారు అంటున్నారు. వారు దేనికోసం ఎదురు చూస్తున్నారో అది ఒకే ఒక భయంకరమైన కేక మాత్రమే. అది వారిని అమాంతం కబలిస్తుంది. అప్పుడు వారేమో పరస్పరం విభేదించుకుంటూ ఉంటారు. ఆ గడియలో వారు వీలునామా వ్రాయటం కానీ తమ ఇంటి వారి వద్దకు మరలి రావటం కానీ చెయ్యలేరు. మరి శంఖం పూరించబడగానే ప్రళయ దినం రోజు శంఖం పూరించబడగానే అందరూ తమ తమ సమాధుల నుంచి గోరెల నుంచి లేచి తమ ప్రభువు వైపునకు వడివడిగా వస్తారు. అయ్యో మా దౌర్భాగ్యం! మమ్మల్ని మా శయనాగారాల నుంచి లేపినదెవరు అని వారు వాపోతారు. కరుణామయుడు అయిన అల్లా చేసిన వాగ్దానం ఇదే. ప్రవక్తలు చెప్పింది నిజం అని వారితో అనబడుతుంది. అది ఒకే ఒక భయంకర అరుపు తప్ప మరేమీ కాదు. అంతే, వారంతా మా ముందు హాజరుపరచబడతారు. మరి ఈనాడు ఎవరికి ఎటువంటి అన్యాయము జరగదు. మీరు చేసుకున్న కర్మల ప్రతిఫలం తప్ప మరొకటేది మీకు ఇవ్వబడదు. స్వర్గవాసులు
ఈరోజు తమ ఆహ్లాదకర వ్యాపకాలలో నిమగ్నులై ఆనందిస్తూ ఉంటారు. వారు వారి సతీమణులు చల్లని నీడలలో పీఠాలపై దిండ్లకు ఆనుకొని ఆసీనులై ఉంటారు స్వర్గంలో. అందులో వారి కోసం అన్ని రకాల పండ్లు ఉంటాయి. ఇంకా వారు కోరినదల్లా ఉంటుంది. కృపాశీలుడైన ప్రభువు తరపున వారికి సలాం చెప్పబడుతుంది. ఓ పాపాత్ములారా, ఈరోజు మీరు వేరైపోండి. ఓ ఆదాం సంతతి వారలారా, మీరు సైతానును పూజించకండి. వాడు మీ యొక్క బహిరంగ శత్రువు. ఓ ఆదాం సంతతి వారలారా, మీరు సైతానును పూజించకండి, వాడు మీ బహిరంగ శత్రువు అని నేను మీ నుండి వాగ్దానం తీసుకోలేదా? మీరు నన్నే ఆరాధించండి, ఇదే రుజుమార్గం అని కూడా. సైతాను మీలో ఎంతోమంది సృష్టిని పెడదారి పట్టించాడు. మరి మీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోయిందా? మీకు వాగ్దానం చేయబడుతూ ఉన్న నరకం ఇదే. మీ తిరస్కార వైఖరికి బదులుగా ఈరోజు దీనిలోకి ప్రవేశించండి అని వారితో అనబడుతుంది. ఈరోజు మేము వారి నోళ్లకు సీలు వేస్తాము. వారి చేతులు మాతో మాట్లాడతాయి. వారు చేసిన పనుల గురించి వారి కాళ్ళు సాక్ష్యమిస్తాయి. మేము గనక తలుచుకుంటే వారి కళ్ళను కాంతిహీనంగా చేసేవారము. మరి వారేమో దారి వైపుకు పరుగులు తీసి దేవులాడేవారు. కానీ వారికి దారి ఎలా కనిపిస్తుంది? మరి మేము తలిస్తే వారున్న చోటే వారి రూపురేఖలను మార్చివేస్తాము. తత్కారణంగా వారు ముందుకు పోనూ లేరు, వెనక్కి తిరిగి రానూ లేరు. మేము వృద్ధాప్యానికి చేర్చిన వానిని మళ్ళీ జనన స్థితికి తిప్పి తీసుకుపోతాము. మేము వృద్ధాప్యానికి చేర్చిన వాడిని మళ్ళీ జనన స్థితికి తిప్పి తీసుకుపోతాము. అయినా వాళ్ళు అర్థం చేసుకోరేమిటి? మేమతనికి మొహమ్మదుకు సల్లల్లాహు అలైహి వసల్లం కవిత్వం నేర్పలేదు. అది అతనికి తగదు కూడా. అది హితోపదేశం మరియు స్పష్టమైన ఖురాన్ మాత్రమే. అది ఇస్లాం, హితోపదేశం మరియు స్పష్టమైన ఖురాన్ మాత్రమే. బ్రతికి ఉన్న ప్రతి వ్యక్తిని హెచ్చరించడానికి అవిశ్వాసులపై మాట రూఢి అవటానికి ఈ దైవ దౌత్య ఏర్పాటు జరిగింది. ఖురాన్, ఇస్లాం బ్రతికి ఉన్న ప్రతి వ్యక్తిని హెచ్చరించడానికి, అవిశ్వాసులపై మాట రూఢి అవటానికి ఈ దైవ దౌత్య ఏర్పాటు జరిగింది. మేము మా స్వహస్తాలతో చేసిన వాటిలో వారి కొరకు చతుష్పాదాలు కూడా సృజించబడి ఉండటాన్ని వారు గమనించటం లేదా? మరి చూస్తే వాటికి వారు యజమానులుగా ఉన్నారు. మరి మేము ఆ పశువులను వారికి లోబడి ఉండేటట్లు చేశాము. పశువులను మేము వారికి లోబడి ఉండేటట్లు చేశాము. వాటిలో కొన్నేమో వారికి వాహనాలుగా ఉన్నాయి. మరికొన్నిటి మాంసాన్ని వారు భుజిస్తూ ఉన్నారు. ఇంకా వాటి ద్వారా వారికి మరెన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయి. త్రాగే పాల పదార్థాలు లభ్యమవుతూ ఉన్నాయి. అయినా వారు కృతజ్ఞులుగా మసలుకోరా? తమను ఆదుకుంటారనే ఆశతో
వారు అల్లాను వదిలి ఇతరత్రా దైవాలను ఆశ్రయిస్తున్నారు. తమను ఆదుకుంటారనే ఆశతో వారు అల్లాను వదిలి ఇతరత్రా దైవాలను ఆశ్రయిస్తున్నారు. యథార్థానికి వారిని ఆదుకునే శక్తి, స్తోమత వారికి ఎంత మాత్రం లేదు. అయినప్పటికీ వారు వారిని అంటిపెట్టుకుని ఉండే సైనికులుగా ఉన్నారు. అయినా సరే ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారి యొక్క మాటలకు నువ్వు దుఃఖించకు. వారు దాచిపెట్టేవి, వ్యక్తపరిచేవి అన్నీ మాకు తెలుసు. మేము మనిషిని పుట్టించింది ఎంతో అల్పమైన వీర్యపు బిందువుతోనన్న సంగతిని కూడా అతను గమనించటం లేదా? మరి ఉన్నట్టుండి అతను బహిరంగంగానే తగువల మారిగా తయారయ్యాడు. వాడు మమ్మల్ని ఇతరులతో పోల్చాడు. కానీ మరోవైపు తన అసలు పుట్టుకనే మరిచిపోయాడు. కృషించిపోయిన ఎముకలను ఎవడు బ్రతికిస్తాడు అని వాడు సవాలు విసురుతున్నాడు. కృషించిపోయిన ఎముకలను ఎవడు బ్రతికిస్తాడు అని వాడు సవాలు విసురుతున్నాడు. వారికి సమాధానం ఇవ్వు. వాటిని మొదటిసారి సృష్టించిన వాడే ఇంకొకసారి కూడా మళ్ళీ బ్రతికిస్తాడు. ఆయన అన్ని రకాల సృష్టి ప్రక్రియను గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు. ఆయనే మీకోసం పచ్చని చెట్టు నుండి అగ్నిని సృష్టించాడు. మరి మీరిప్పుడు దాంతో నిప్పును రాజేస్తూ ఉన్నారు. భూమి ఆకాశాలనే పుట్టించిన వాడు వీరిలాంటి వారిని తిరిగి పుట్టించలేడా? ఎందుకు పుట్టించలేడు? ఆయనే అన్నీ తెలిసిన సృష్టికర్త. ఆయన ఎప్పుడైనా ఏదైనా వస్తువును, ఆ సృష్టికర్త అయినటువంటి అల్లా ఎప్పుడైనా ఏదైనా ఒక వస్తువును చేయాలని సంకల్పించుకుని అయిపో అని ఆదేశించగానే అది అయిపోతుంది. కనుక ఎవరి చేతుల్లోనైతే సమస్త వస్తువుల సర్వాధికారం ఉందో ఆ అల్లా పరమ పవిత్రుడు. మీరంతా ఆయన వద్దకే మరలిపోవలసి ఉంది సుమా.